కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వామపక్ష నేతలు బంద్లో పాల్గొన్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. మనం ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పైన అసలు ఈ యుద్ధం ఎవరిపైన? ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్ కూడా కలిసింది. ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో 43% రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటిది బీజేపీ పార్టీ. ఇక్కడ రాష్ట్ర గవర్నరు ఆర్డినెన్స్ను బిల్లు పాస్ చేయాల్సింది గవర్నరు కూడా బీజేపీ కీలుబొమ్మనే. ఈ రెండు బిల్లులు పాస్ చేయకుండా, శాసనం చేయకుండా దొంగ అని అరిచినట్టు మళ్ళీ వాళ్ళే బంద్కు సహకరిస్తున్నామని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈ బీసీ బిల్లుకు అవరోధము, బీసీ బిల్లుకు వ్యతిరేకము బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ బీసీలందరినీ మోసం చేస్తుంది. సవత్తలి ప్రేమ చూపించడం కాదు, మోసమే చేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ప్రతి విషయంలో ముందుకొస్తాడు, అనేక మతోన్మాదంతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు. ఆయన బీసీ బిడ్డ అయి ఉంటాడు. అట్లాగే ఈటల రాజేందర్ ఉంటాడు. అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి కృష్ణే ఉంటాడు. మరి వాళ్ళు పార్లమెంట్లో కొట్లాడద్దా? ఇక్కడికి వచ్చి మాట్లాడతారు మద్దతు అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నట్టు? తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 3 ఎమ్మెల్సీలు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? బీజేపీ వాళ్ళు కేవలం మాటలకే పరిమితమైలా ఈ బీసీ బిల్లును అడ్డుకోవడే కుట్ర మొదటి నుంచే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపించారు. ఆ రాష్ట్రపతి 6 నెలలు అయినప్పటికీ కూడా ఆ బిల్లును పైన ఆమోదం తెలియలేదు. అట్లాగే ఆర్డినెన్స్ కూడా ఇచ్చి గవర్నర్కు పంపించారు. ఆ గవర్నర్ కూడా ఆమోదం తెలియలేదు. అంటే దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంటు చట్టం చేసే హక్కు ఉంది. ఆ చట్టం అనేది బీసీకి వ్యతిరేక పార్టీ కాబట్టి బీజేపీ చేయట్లేదు. ఇట్లా తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో బీసీ సర్వే నిర్వహించి సామాజిక ఆర్థిక స్థితిగతులకు తీసుకొని దానికి అనుగుణంగా చట్టాలు చేస్తున్నప్పటికీ ఆ చట్టాలను అమలు చేయవలసిన బాధ్యత కూడా ఇంకొకటి ఉంది. బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ఎన్నికల ముందు డిక్లరేషన్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు ఇక్కడ అమలు చేయవలసింది పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం 42% బీసీలకు అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఎన్నికల స్టంట్ కోసం రాజకీయ డ్రామాలు ఆడుతూ బీజేపీ పబ్బం గడుపుకునే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ గమనించవలసినటువంటి అవసరం ఉంది. పార్టీలు కూడా ఈ బంద్కు పిలుపునిచ్చి అందులో పాల్గొనడం మాత్రం మనకు ఒక విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ బంద్లో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ కూడా ఇవాళ బీసీ సంఘాలు అఖిలపక్షం పార్టీ ఆధ్వర్యంలో కూడా బంద్కు పిలుపునిచ్చాయి. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అఖిలపక్షంతో పాటుగా ఈ బీసీ సంఘాలకు సంబంధించి కూడా ధర్నా సంబంధించి రాష్ట్రరోక సంబంధించి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలకు సంబంధించి నాయకులు అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గిడ్డంకుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎట్లా కొనసాగుతుంది? ప్రజలు మద్దతు ఇస్తున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన నిదర్శనం ఏంటో మనకు అర్థం కావడం లేదు. ఒకవైపున శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు మరి ఈనాడు ఏకగ్రీవం తీర్మానం చేశాయి. అదేవిధంగా ఈరోజు మరి బీసీ సంఘాలు ఇచ్చిన మద్దతు బంద్కి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 42% రిజర్వేషన్కి ఆమోదం తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఎలాంటి సమాచారం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మరి అనేక రకాలుగా మరి సర్వే చేశాం. ఆ సర్వే రిపోర్ట్ కూడా మీకు ఇస్తాం. మరి మీకు ఇంకా ఎలాంటి సమాచారం కావాలన్నా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏకైక మార్గం, ఏకైక పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మోడీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకెళ్లి
మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి 42% రిజర్వేషన్ కల్పించి ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి ఉందో ఒకవైపున హైకోర్టు చెప్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు జరపమని. మీరు త్వరగా నిర్ణయం తీసుకోండి, ఎన్నికలు జరపండి, స్థానిక సంస్థల్లో జరుగుతున్న ఇబ్బందులను తొలగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సభలో శాసన మండలిలో కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా 42% రిజర్వేషన్కి ఆమోదం తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ మీద స్టే ఇవ్వటం, దాంతో బీసీ సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఖమ్మంలో పరిశీలిస్తే అన్ని పార్టీలు కులాలకు అతీతంగా ఈరోజు బీసీలే కాదు అన్ని రకాల ఓసీలు కూడా ఈరోజు 42% ఇస్తే చాలా తక్కువ, 60% పైగా ఉన్న బీసీలకి 42% ఇస్తున్నారు. ఇది జెన్యూన్ అని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు అన్ని పార్టీల ద్వారా ముందుకు వచ్చి వాళ్ళ మరి సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన ఏదైతే రాజ్యాంగ హక్కుగా మరి కేంద్రం మీద ఒత్తిడి చేసి మరి 9th షెడ్యూల్లో మార్చుకొని మళ్ళీ 42% రిజర్వేషన్ సాధించడానికి ఈ బంద్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అడ్డు తగిలేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. తక్షణమే బీజేపీ నాటకాలు ఆడగాలి. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఒక పక్కన ఇవాళ బంద్ కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారో ప్రజలకు చెప్పాలి. అసలు ఈ బంద్ సంబంధించి చేసేదే బీజేపీ అకారణ వైఖరి కారణం వల్ల. మరి బీజేపీ వైఖరిని తేల్చకుండా బీజేపీ నాయకులు ఇక్కడ దొంగ నాటకాలు ఆడటం ఇది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం డబల్ డ్రామాలు ఆడకుండా వెంటనే 42 బీసీ సంబంధించిన రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మొత్తం రానున్న రోజుల్లో కూడా ఈ బీసీ సంబంధించిన ఉద్యమం సంబంధించి తీవ్రత కూడా ఇంకా పెరిగే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ తో సాక్షి టీవీ ఖమ్మం.